చదువుకునే విద్యార్థులు పాటించాల్సినటువంటి ముఖ్యమైన విషయాలలో ఆహారపు అలవాట్లు కూడా చాలా ముఖ్యం. అందుకే తల్లిదండ్రులు గమనించాలి. ఇవి ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు తెలుపుతా ఉన్నాను. అంటే విద్యార్థులు చురుకుగా ఉండడానికి ఈ యొక్క ఆహారపు నియమాలు చాలా అవసరం. ఎలాంటి నియమాలు పాటిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా మనకు తినే ఆహార పదార్థాల్లో అన్ని ఖనిజాలు కావచ్చు, విటమిన్లు, ప్రోటీన్లు, అంటే అన్ని పుష్కలంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు మనం పిల్లలకు అందించాల్సిన అవసరం ప్రతి తల్లిదండ్రి చూసుకోవాలి. అయితే ఇవన్నీ ఇక్కడ నేను తెలుపుతున్నటువంటి అన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇవి ఎక్స్పర్ట్స్, న్యూట్రిషనిస్టులు చెప్పినటువంటి ఒక కొన్ని విషయాలను మాత్రం ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ ప్రతినిత్యం చాలామంది చెప్తూ ఉంటారు. ఇవన్నీ చెప్పిన విషయాలనే నేను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మొత్తంలో మంచినీళ్ళు త్రాగడం అనేది మనకు డాక్టర్లు సలహాలు ఇస్తూనే ఉన్నారు. అంటే దాదాపు రోజు 3 నుంచి 4 లీటర్ల వరకు ఆ విధంగా త్రాగాలి అని చెప్తా ఉన్నారు. ఆ యొక్క వయసును బట్టి మనము ఆ నీళ్లు త్రాగడం మంచిది. రెండవది, ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. కొంతమంది ఆహారం ఆకలిగా లేనప్పుడు కూడా ఆహారం తీసుకుంటడం వల్ల దానికి కూడా కొన్ని వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక 3, పూర్తిగా కడుపు నిండేంత వరకు అనేది కాకుండా కొంచెం వెలితిగా ఉండే విధంగా తినడం మంచిది. రాత్రిపూట ఎంత వీలైతే అంత తక్కువగా తినడం వల్ల మనకు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం తినగానే త్వరగా పడుకుంటాం కాబట్టి అక్కడ డైజెషన్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అందుకే రాత్రిపూట వీలైనంత తక్కువ తీసుకోవాలని చెప్పి మన పెద్దవాళ్ళు డాక్టర్లు చెప్తూ ఉంటారు. భోజనం చేయనప్పుడు ప్రక్కవారికి ఇబ్బందిని కలిగించకుండా తినమని మనం ఒక అలవాటు పిల్లలకు కలిగించాలి. ఎందుకంటే తింటుంటే కొంతమంది శబ్దం చేయడము, నవ్వడము, ఆ విధంగా చేస్తుంటారు, జోకులు వేసుకోవడము. అలాంటివి కాకుండా ఏ విధంగా మన సాంప్రదాయం ప్రకారం తినాలో అది కూడా మన పిల్లలకు నేర్పించాలి. అదేవిధంగా ఇంకోటి విషయం ఏంటంటే, బ్రతకడానికి తినాలి కానీ తినడానికి మాత్రమే బ్రతకకూడదనే విషయాన్ని మనందరికీ తెలుసు. ఈ సామెత మనం విన్నాం. కానీ ఇవన్నీ కూడా పాటించినట్లయితే ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, పిల్లలు చదువులో చురుకుగా ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని మనం ముందుకెళ్తే చాలా బాగుంటుంది.